హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ మా మరదలు వైజాగ్ నుంచి వచ్చిందండి. వైజాగ్, శ్రీకాకుళం, వాళ్ళ పుట్టిల్లేమో శ్రీకాకుళం, అత్తవారిల్లు వైజాగ్. అయితే అక్కడ జావలు వేరుగా కాస్తారు కదండి, చాలా బాగా కాస్తారు సోడి జావ. మనం కాసుకుంటాం, మన స్టైల్ వేరే, వాళ్ళ స్టైల్ వేరే. సరే, వాళ్ళ స్టైల్లో కాయమన్నానండి. ఇదిగో కాస్తుందండి. వేడి నీళ్ళు పెట్టి స్టవ్ మీద కాసింది, వేడి నీళ్ళు కాసి చల్లార్చింది. 4 స్పూన్లు పిండి వేసిందండి, సోడి పిండి వేసి చల్లారిన నీళ్ళు ఇందులో వేసి ఉండలు లేకుండా మొత్తం అంతా చక్కగా కలిపేస్తుంది. ఇది నైట్ అంతా పులిస్తే చాలా మంచిగా ఉంటుందండి, ఆరోగ్యం, విటమిన్స్ కూడా ఎక్కువగా వస్తాయంట ఇందులోకి. అలా చక్కగా నానబెడుతుంది పిండిని. తెల్లారేటప్పుడు చక్కగా పులిసిందండి, చూడండి. ఇలా మొత్తం అంతా కలిపేసి ప్లేట్ మూత పెట్టేసి నైట్ అంతా పులబెట్టుకోవాలన్నమాట. అలా పులిసిన పిండిని తెల్లారలేసి మనం జావలా కాయాలి. ఇదిగోండి, తెల్లారిందండి. మా ఇంటి పని అంతా పూర్తి చేసుకున్నాము. స్టవ్ వెలిగించి ఇదిగోండి ఎసరు పెట్టుకుంది. ఆ నీళ్ళు బాగా మరగాలంట. బాగా మరిగించిన తర్వాతే పిండి పోయాలి అందులో. నీళ్ళైతే మరుగుతున్నాయి. పిండి కూడా ఒకసారి గరిటతో కలిపిందండి, చూడండి ఎంత చక్కగా పులిసిందో పిండి. ఇప్పుడు నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, ఇలా బాగా మరిగేటప్పుడు ఆ పిండిని తీసుకొచ్చి ఇందులో వేయాలి. వేస్తూ గరిటతో కలుపుతూ ఉంటే మనకు ఉండకట్టదు. ఇలా పొంగకంట ఉంటుంది, ఉండకట్టకన్నా కూడా ఉంటుంది. చక్కగా ఇలా వేస్తూ కలుపుకోవాలి. చూడండి, చక్కగా కలిసిపోయింది పిండి అంతా. సాల్ట్ సరిపడగా చూసి వేసుకోండి. ఎక్కువ తక్కువ కాకుండా మీరు తిన్న రుచిని బట్టి వేసుకోండి సాల్ట్. ఇట్లా వేసిన తర్వాత మొత్తం అంతా అలా కలిపి ఒకసారి ఒక 5 నిమిషాలు ఉడికించిందండి సిమ్లో పెట్టి. ఉడికిన తర్వాత మనకి కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. మరీ గట్టిగా అయిపోతే మరీ చల్లారేటప్పుడు ఇంకా గట్టిగా అయిపోద్ది. పలచగా ఉన్న నీళ్ళలాగా అనిపిస్తుంది. అందుకని కరెక్ట్గా ఉడికేటప్పుడు గరిటతో ఇలా వేసి చూసుకోవాలి. ఒక రకమైన చిక్కదనం వస్తుంది. ఆ టైంలో ఆఫ్ చేసామంది. ఇదిగోండి తయారైపోయింది. ఆఫ్ చేసేస్తున్నాం స్టవ్. ఆఫ్ చేసి జావని చల్లారబెట్టి ఒక గిన్నెలోకి వేసామండి. అంటే గోరువెచ్చగా మరీ చల్లగా అయిపోకూడదు, గోరువెచ్చగా తాగితే బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఇందులో బెల్లం కలుపుకోవచ్చు, పెరుగు కలుపుకోవచ్చు, పాలు కలుపుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనైతే సాల్ట్ కలిపాను. పెరుగు కానీ పాలు కానీ బాగుంటుంది, కానీ పెరుగు చాలా రుచిగా అనిపిస్తుంది. ఇలా రోజు ఒక గ్లాస్ తాగండి. అందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, వెయిట్ లాస్ అవుతారు, నరాల శక్తినిస్తుంది, నీరసం లేకుండా ఉంచుతుంది. ఈ వేసవిలో తాగితే చాలా మంచిది. ఖచ్చితంగా తాగండి, ఆనందంగా.